హలో ఫ్రెండ్స్, అందరికైతే హ్యాపీ సండే అనమాట. స్పెషల్ గా అయితే అందరూ ఇంట్లో ఫిష్, చికెన్, బిర్యానీ అన్ని గట్టిగా చేసుకున్నారనమాట. ఈ రోజు ఏమైతే మీరు వండుకున్నారో కామెంట్స్ లో మెన్షన్ అయితే చేసేయండి. సో నేను ఈ రోజు అయితే ఎక్కడికి వెళ్తున్నానని చెప్పేసి చూస్తున్నారా, నేను మీకు అది చెప్పని చూపిస్తాను. మనం అయితే ఇప్పుడు రోడ్ అయితే ఎక్కేసాం అనమాట. ఇప్పుడు మనకు టైం వచ్చి 6:30 అవుతుంది. ఈ రోజు క్లైమేట్ కూడా బాగానే ఉంది. దేవుడు కొంచెం మనపై కరుణిస్తున్నట్టున్నాడు వర్షం పడకుండానా. నా బ్యాక్ సైడ్ అయితే ఒక బస్సు అయితే వస్తుందన్నమాట. అందులో ఉన్న డ్రైవర్ ఈ అమ్మాయి ఎవరబ్బా కెమెరా పెట్టుకుని అలా వీడియోస్ తీసేస్తుందని చెప్పేసి చూస్తున్నారు. అయితే చాలా నవ్వు వచ్చేస్తుంది. చూడండి ఆ విండోస్ లో అందరూ అయితే నా వైపు అయితే చూస్తున్నారు. మధ్యలో ఇక్కడ ఈ సిగ్నల్ ఒకటి ట్రాఫిక్ సిగ్నల్ వచ్చి ఇక్కడ బండి అయితే ఆపేసాం మేము. సిగ్నల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు సండే అయితే చాలు అందరూ రోడ్డు ఎక్కేస్తారు, ముసలి తాత నుంచి పడుచు పిల్లల వరకు. నేనైతే ఇప్పుడు గాంధీ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇక్కడ చాలా బాగుంటది. లవర్స్ కి అయితే చాలా ప్రైవసీగా ఉంటది. చిన్నపిల్లలు అయితే ఆడుకోవడానికి అడ్వెంచర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ హాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి హాయ్. ఇక్కడ అయితే నేను టికెట్ల కోసం లైన్ లో అయితే నించుండిపోయానండి. లైన్ కూడా అసలు ఖాళీ లేదనమాట. సరే అని చెప్పేసి ఏదో మధ్యలోకి దూరిపోయి అయితే టికెట్లు అయితే తీసుకున్నాను అనమాట. నేను మా ఊళ్ళో అయితే ఏంటిది ఏదో పెద్ద మధ్యలో దూరిపోయింది అని చెప్పేసి చూస్తున్నారు. మధ్యలోకి దూరిపోయి తీసుకున్నానండి నేను టికెట్లు. ఇప్పుడు చూసేద్దాం మరి 2 టికెట్లు అయితే ఇచ్చారా మనకి. నేను టికెట్స్ అయితే 6 అడల్ట్స్ అండ్ 2 చిల్డ్రన్స్ అయితే తీసుకున్నాను. సో మనకి 2 చిల్డ్రన్స్ వచ్చి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. అడల్ట్స్ వచ్చి 160 రూపీస్ అయితే తీసుకున్నారు. మాకు పార్కింగ్ డబ్బులు లేవని పార్కింగ్ ఎవరో తీసుకెళ్ళి కుక్కలు వచ్చేసారు పనులు డబ్బులు. సరే మనం ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోతాము. అయితే ఎంట్రీ అయిపోగానే ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చి వాటర్ అనమాట. ఇదైతే చాలా బాగుంది. నాకు ఇక్కడ ఈ వాటర్ ఫ్లో అవుతుంటే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. కానీ ఇక్కడ కొంచెం చేపల స్మెల్. ఫ్రెండ్స్ అయితే అక్కడ నించున్నారు. ఒకసారి వెళ్ళి పలకరిద్దాం రండి. ఏమైంది అక్కడ నించున్నారు అందరూ? బ్రో వాట్ హ్యాపెన్ బ్రో? ఎనీథింగ్ ఎల్స్? ఏంటవి? ఏ ఫ్రూట్స్ అవి? అయినా ఈ టైంలో అవి తెంపకూడదు కదా. ఈ టైంలో చెట్లు పడుకుంటాయంట. ఓకే ఓకే. ఈ రోజు అయితే సండే కదా, సో వీకెండ్ అనమాట. ఎక్కువగా అయితే లవర్స్ అందరూ ఇక్కడికి అయితే వస్తుంటారు. ఒకసారి చూడండి ఎంతమంది అయితే విజిట్ చేయడానికి వచ్చారో ఇక్కడికి. ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళ గురించి పక్కన పెడితే అండి, అసలు అమ్మాయిలు ఉన్నారండి, చాలా అందంగా ఉన్నారు. ఒక్కొక్కరు రెడీ అయ్యారు. అయితే మనకు చూస్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయండి అడ్వెంచర్స్. ఇక్కడ ఎల్కేజీ పిల్లల నుంచి 15 years పిల్లల వరకు అందరూ ఆడుకుంటున్నారు. మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే సండే టైం అలా ఈవినింగ్ బయటకు అయితే తీసుకెళ్లి ఆడిపించండి. మైండ్ కొంచెం ఫ్రీ అవుతుంది అంటే చిన్నపిల్లలకి. మొత్తం చాలా బిజీగా ఉంటారు కదా పేరెంట్స్. సండే అయితే పిల్లల్ని తీసుకొని ఫ్రీ అవుతారనమాట ఆడిపించడానికి. ఇక్కడ అందరిది ఒక గోల్ అయితే ఇక్కడ మా ఇద్దరు పిల్లలది ఇంకొక గోల్ అనమాట. అసలు వీళ్ళిద్దరిని పట్టుకోలేకపోతున్నాం ఇక్కడ. ఇదేంటి ఇంకా జాయ్సీ రాలేదు? శుభ, మీరు గాంధీ పార్క్ వచ్చారా? ఎక్కడికి వచ్చారు? ఏంటి డిస్కషన్ మీకు ఇక్కడ? ఫ్యామిలీ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూసా? ఓకే. పాపం ఇక్కడ పిల్లడు ఎవరో అయితే తప్పడిపోయినట్టున్నాడు. వాళ్ళ మమ్మీ కోసం చూస్తున్నాడు. వీళ్ళు ఏదో పెద్ద ఛాంపియన్స్ లాగా ఎక్కేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారా మా చిన్ని అసలు చాలా ఆవేశపడిపోతుంది. మొత్తం చెమటలు పట్టేసి, ఎందుకు చెమటలు పట్టి అంటే ఆడుకొని ఎక్కువ పట్టేసి అంటుంది. సరే అని చెప్పి ఒకసారి కెమెరా అయితే ఇచ్చాను నేను తన చేతికి. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ చిన్ని. ఐ యామ్ స్టడీ 5th క్లాస్. మీరు ఏ క్లాసో చెప్తారా? నేనైతే పైకి వెళ్తున్నాను. ఆ రాపలేముందో చూపిస్తాను. అసలు ఇక్కడ ఖాళీయే లేదు, అందరు నన్ను తోసేస్తున్నారు. మీతో ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పకండి. నేనైతే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. చైనా వద్ద మీరే చెప్పండి. అమ్మో నేను ఇక్కడ జారిపోతున్నా. నేను ఆ మెట్లు ఎక్కుంటూ దగ్గరికి అయితే వచ్చేసాను. నా చేతిలో కెమెరా ఉంది, ఎక్కడ పడిపోతుందని భయమేస్తుంది. సరే మరి మనం రాపలైతే కూర్చున్నాం, జారిపోదాం. చూడండి ఎంత చీకటిగా ఉందో, నాకు చాలా భయం వేస్తుంది. ఎవరైనా నన్ను కాపాడండి. అమ్మయ్య బయటకు రాగానే ఊపిరాడుతుంది. సరే మరి కెమెరా ఇచ్చేస్తున్నాను, మళ్ళీ కలుద్దాం. ఇక్కడ మీరు గమనిస్తుంటే ఇక్కడ మనకి చాలా లవ్ బర్డ్స్ అయితే కనిపిస్తారనమాట. కానీ నేను మీకైతే క్లారిటీగా అయితే వరకు చిన్న కెమెరా అయితే ఇచ్చాను. ఒకవేళ మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే చేసుకోండి అని మా వదిన పిలిచింది. చిన్న ఏమైనా చెప్పు, నువ్వు ఎన్నిసార్లు వచ్చావు ఈ గాంధీ పార్క్ కి? 10 times వచ్చావా? ఇక్కడైతే మనకి పిక్స్ తీసుకోవడానికి చాలా బాగుంటది. కానీ అక్కడ మొత్తం జెంట్స్ ఉన్నారు. మనకైతే లోపల ఫాస్ట్ ఫుడ్ కూడా ఉందండి, చిన్న క్యాంటీన్ కూడా ఉంది. అసలు బయట నుంచి లోపలికి అయితే ఏమీ తెచ్చుకోకూడదు అనమాట. మనకు అక్కడ ఎదురుగా ఒక చిన్న బాబు అయితే వస్తున్నాడు. ఒకసారి మాట్లాడదాం ఏమంటాడు. ఆడు కూడా అలాగే అందరి వైపు చూస్తున్నాడు. వచ్చే మనకి ఇక్కడ ఒక చిన్న ఫోటోషూట్ అన్నమాట. ఇదైతే ఇంకా బాగుంది.
బర్త్డేస్ కూడా కొంచెం గట్టిగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చూస్తే మనకైతే పెద్దక్కలు అయితే కూర్చున్నారనమాట. ఇంకొకసారి ఆడవాళ్ళు కానీ కూర్చుంటే వాళ్ళ ముచ్చట్ల గురించి తెలిసిందే కదా, తెల్లారినా గానీ ఇంక అవ్వదు వాళ్ళది. దాని పైకి వెళ్ళిపోవచ్చు కదరా నువ్వు. ఎలా లేదు కదా, ఎలా లేదా? ఎలా ఉంటే వెళ్ళిపోతావా? వాట్ ఈస్ దట్ చిన్ని? అది టోటోయిస్ నా? ఆ పెద్ద టాటాయిస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ 3 గర్ల్స్ వచ్చి ట్విన్స్ అంట, ఒకలాంటివి వేసుకున్నారు. మనం అయితే అబ్జర్వ్ చేస్తే ఈ పార్క్ ని అయితే చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా అయితే ఉంచారు. ఎక్కడ అసలు ప్లాస్టిక్ కవర్స్ అనేవి లేవు. ఒకవేళ ఎవరైనా యూజ్ చేసినా గానీ ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ అయితే పెట్టారు. అసలు వర్స్ చేయొద్దని చెప్పేసి మనకి ఇంట్రెస్ట్ లోనే చెప్తున్నారు. ఇక్కడ పాపలు అయితే రీల్ చేద్దాం అని చెప్పేసి బ్యాగ్ తగిలించుకొని అయితే వచ్చారు. ఎక్కడ ఖాళీ లేదు పాపం. గాంధీ పార్క్ క్లాక్ టవర్ అంతా గడియార స్తంభము. బట్ ఇక్కడ స్తంభం అయితే ఉంది కానీ దీనికి క్లాక్ అయితే లేదు. దీని యొక్క టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 అంటే ఈ లోపు ఎవరైనా రావచ్చు. ఇక్కడికి మంది అయితే కాలేజ్ బంక్అవుట్ అయితే వచ్చేస్తారు. అయితే చెప్పకపోయింది ఏంటంటే, మనకి లాస్ట్ వీడియో లంచింగ్ అన్న వీడియోలో అయితే నేను అది క్యాజువల్ గానే తీసాను. బట్ నాకు 20K వ్యూస్ అయితే వచ్చాయి. సో ఈ వీడియో కూడా అలానే వెళ్ళాలని నేను మిమ్మల్ని అయితే కోరుకుంటున్నాను. మా చిన్ని అయితే టైం అయితే అయిపోతుందని చెప్పేసి అది చాలా ఫాస్ట్ గా అయితే ఎక్కేస్తుంది. నాకైతే ఎక్కడ పడిపోద్ది అని చెప్పేసి భయం వేసేస్తుంది. పిల్లక్కగానే పాప మా పిల్లలు దిగిపోతున్నారు. అసలు ఎందుకు వెళ్తుందో కూడా తెలియదు. నేను పాపం ఫోటో తీస్తున్నాను అనుకుంటాను. కొంచెం ముందుకెళ్తే మనకు వాళ్ళు అక్కడ ట్రైన్ అయితే కనిపిస్తుంది అనమాట. నాకైతే ఈ ట్రైన్ ఎక్కాలనిపిస్తుంది. మీ ఊర్లో ఉంటే చెప్పండి. అరే మనం బయటకి అయితే వెళ్ళిపోదాం, టైం అయితే అయిపోతుంది అనమాట. చెప్తే వచ్చేయాలా? ఆ జాయ్సీ అయితే పెద్ద హీరోయిన్ లాగా అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. నాకు కూడా అర్జెంట్ గా ఫోటో తీయని చెప్పి ఇక్కడ కాల్ చేస్తుంది. వీడియోలో అయితే నేను వీడియో అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే చేశాను. సో ఆ వీడియోకి 20K వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఈ వీడియో కూడా అలాగే ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేనైతే మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఈ వీడియో కూడా అలానే ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఓకే అని చెప్పేసి రిటర్న్ అవుతుంటే ఇక్కడ నాకు ఒక మనిషి అయితే ఎదురుగా వచ్చారు. నీకు జాయ్సీ ఏం కావాలి చెప్పు. జాయ్సీ అమ్మాయి ఏం కావాలి? వాటర్ కావాలా? రా తీసుకెళ్తాను. రా రా పట్టుకో, నా చేయి పట్టుకో కదా, ఆడుకోండి. వీళ్ళైతే వాటర్ దగ్గర ఉండిపోతాను అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఈ వాటర్ లో చాలా చేపలు అయితే ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట గాంధీ పార్క్. నేను ఇంకా ఈ పార్క్ లో ఏవైనా ప్లేసెస్ మిస్ అయితే కామెంట్స్ లో అయితే చెప్పండి. వాటిని కూడా నేను ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంటికైతే టైం అయిపోతుంది. ఇప్పటికే టైం వచ్చి మనకు 9:30 అయిపోయింది. పైకి 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 పోవాలి. పైకి